హాయ్, వెల్కమ్ టు పల్లె టీవీ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొండేటి చెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన ఉప్పరి నరేష్ 65 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఎలక్షన్లలో నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు గ్రామ ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి, మాకు ఊరు పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువుకు దసరా పండుగ, బతుకమ్మల పండుగ వస్తే ఆ బతుకమ్మలు ఆడపడుచులు అక్కచెల్లెళ్ళు ఆడుకొని అక్కడ వేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆ సమస్య కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి త్వరలోనే వచ్చే దసరా వరకు మినీ ట్యాంకు బండిగా ఏర్పాటు చేయాలి. అక్కడ మరి ఎంతైతే అవసరం ఉందో అక్కడ నిధులు ఎన్నైతే అవసరం ఉంటాయో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ మంజూరు చేయించి త్వరలోనే మినీ ట్యాంక్ బండ్ చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా. ఇంకా కూడా డ్రైన్ సమస్య ఉన్నది. డ్రైన్ సమస్య కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. మరి మా దగ్గర ఇక్కడ ఉన్న స్థానికులు మేమంతా ఒకటే సామాజిక వర్గానికి చెందిన ఊరు ఇదంతా. అంటే ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ముదిరాజు కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. కాబట్టి మేము 600 ఓటర్ల నుంచి 650 ఓటర్లు ఉంటారు. 250 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. మేము మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి, అన్న మాదంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ముదిరాజు మేమంతా, మాకు కమ్యూనిటీ భవనం కావాలి, మా పెద్ద మనుషులు సమావేశం ఏర్పాటు చేసుకుని పంచాలు కానీ మంచి చెడు మాట్లాడుకోవాలంటే కూడా అన్నగారు దాన్ని స్పందించి ఎమ్మడే మాకు రీసెంట్గా మొన్న అంతకుముందుకు 5 లక్షలు మంజూరు చేశారు. మొన్న రీసెంట్గా 5 లక్షలు మంజూరు చేశారు. కంప్లీట్ కూడా భవనం కూడా కంప్లీట్ అయ్యింది. ఎమ్మెల్యే గారిని త్వరలో పిలిపించి దాన్ని ప్రారంభం చేయించుకోవాలనుకుంటున్నాం. ఇంకా మా గ్రామానికి ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా దాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి తీర్చాలనుకుంటున్నాం. గతంలో మా ప్రాంతానికి ఇక్కడ నుంచి మాది సిద్దిపేట బార్డర్ కానుకొని ఉంటుంది. ఇదే లాస్ట్ బార్డర్, మన యాదాద్రి భువనగిరి డిస్టిక్ సిద్దిపేటకు లాస్ట్ బార్డర్ ఉంటుంది. అయితే మనకు యాదగిరిగుట్ట నుంచి డిపో బస్సు సౌకర్యము అక్కడ జైదపూర్ మండలకు, మాకు జైదపూర్ పక్కనే మార్కెట్ ఉంటుంది. మా ప్రజలంతా జైదపూర్కు జర ఎక్కువ అక్కడ పోయి నిత్యావసర సరుకుల కోసం పోతుంటారు. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా జైదపూర్ వరకు పంపించాలని చెప్తే డిపో మేనేజర్తో మాట్లాడి, మరి గతంలో అంటే ఇంచుమించు ఒక 6 నెలలు అవుతుంది బస్సు కూడా ప్రారంభమై. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అక్కడ ఇటు ప్రారంభం చేసినందుకు సంతోషానికి. ఇంకా కూడా మా ప్రాంతానికి, మా గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా తీర్చాలని తెలియజేసుకుంటున్నాం. మరి గంధమాల ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేయాలని ఏదైతే ఎమ్మెల్యే గారి ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారో, మరి ఆ గంధమాల ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, రైతాంగం మంచిగా ఉంటుంది. కాబట్టి మా ప్రాంతానికి ఇంకా కాలువలు ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ గంధమాల ప్రాజెక్ట్ అయితే మా ప్రాంతానికి కూడా కాలువలు వచ్చి ఈ ప్రాంతం అంతా మేమంతా రైతాంగానికి, మొత్తం రైతాంగమే ఉంటారు మా ప్రాంతం అంతా. రైతులు కూడా మంచి ఈ వ్యవసాయాలు చేసుకొని పాడి పంటలు మంచిగా పండుతాయి. కాబట్టి త్వరలోనే పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే పూర్తి చేస్తారని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అది దానికి ప్రాజెక్టు కూడా ఈ త్వరలోనే ప్రారంభిస్తానని తెలియజేశారు. ఈ మధ్యలో తెలుసుకుంటే అక్కడ ఈ ప్రాంతానికి మంచి మా ఎమ్మెల్యే గారు అయితే మంచి ఎమ్మెల్యే గారు. మేము అడగగానే ఏది అడిగినా కాదనకుండా మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు. ఊరు సమస్య కానీ, నా సమస్య కానీ, ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి నైట్, రాత్రి కానీ 10 కానీ ఏ టైంకైనా ఫోన్ చేస్తే అందుబాటులో లేని టైంలో కూడా మరి మిస్ కాల్ ఉంది, ఫోన్ వచ్చిందని చెప్పేసి ఎమ్మడే స్పందించి తర్వాత కాల్ చేసి, నరేష్ సర్పంచ్ గారు ఏమో కాల్ చేశారని మంచి రెస్పాండ్ ఉండి మాట్లాడేంత వ్యక్తి. ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని నేను ఫస్ట్ టైం చూడడం, ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం చాలా సంతోషం. మా ప్రాంతానికి మంచి చేస్తారని ఆశిస్తున్నాం.